ఇప్పుడు ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి కౌలు అన్నాడు, అదేవిధంగా రైతు భరోసా అన్నాడు, 500 బోనస్ అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఏమైనా అవపడుతున్నాయా తెలంగాణలో? ఇవాళ ఇవన్నీ మేనిఫెస్టో అనేది ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేసారు. మేనిఫెస్టో ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టో అనేది టిష్యూ పేపర్. అంత సింపుల్గా తీసేస్తున్నా కమిటీ ఉంటుంది, దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు చర్చించి మరీ మేనిఫెస్టో ఇస్తారు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో కోసమే చర్చించడం. మరి ఇన్ని సంవత్సరాల భారతదేశంలో ఏ మేనిఫెస్టో 50% ఫిల్ఫిల్ చేసిన మేనిఫెస్టో ఏదో ఉంటే ఒక పార్టీ చూపెట్టండి నాకు. 50% అమలు చేసినాము అనే మేనిఫెస్టో ఏది ఉందో చూపెట్టండి. 100% దేవుడు ఎరుగు, 50%కి నేను అడిగేది 50% కూడా పూర్తి ఏదైతే ఉంటుందో బూర్జువా వ్యవస్థల్లోనే దేశం కావచ్చు, రాజకీయం కావచ్చు, సంపద కావచ్చు ఉంటుంది. కానీ కింద నలిగి సచ్చే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇదే స్టేజ్లో ఉండాలి. వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళు అధికారంలో ఉంటారు, రాజ్యాన్ని శుభంగా పరిపాలించగలుగుతారు. ఇది నా సమాజానికి అర్థమవుతలేదు, ఇది నా బాధ. ఇది చెప్పడం కోసమే మా పోరాటం, మీ పోరాటం. అదేవిధంగా మెయిన్ మహిళలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది మహిళలు. ఆ మహిళల పైన ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పాట, ఎందుకనంటే ఆ మహిళలు ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వీటన్నిటిని చూసి ఓట్లు వేసారు. ఏదన్నా చిన్న పాట పాడగలుగుతారా? అయితే మహిళలు అన్నారు కదా, ఇక్కడ మహిళలది ఏమైందంటే ఇందులో పెట్టిన ఒక చరణం పెట్టిన ఏమైందంటే మహిళల పరిస్థితి ఏంటంటే ఇది కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయ. కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయ. రాజనీతి లేనట్టే రాజనీతి లేనట్టి నీతి మాలిన వాడో కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ, దోపిడి కొడుకో నీ రూపమేందో తెలిసిపాయే. కళ్యాణ లక్ష్మికి 1,16,000, కళ్యాణ లక్ష్మికి 1,16,000. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారము ఇద్దంటివి, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారము ఇద్దంటివి. పెళ్ళై 6 నెలలైనా ఇక పెళ్ళై 6 నెలలైనా చెక్కు బ్యాంకులో చెల్లక, చెక్కు మొన్న ఒకటి చూసిన, పెళ్ళై 6 నెలలైనా చెక్కు బ్యాంకులో చెల్లగా. అరే పెళ్ళై 6 నెలలైనా చెక్కు బ్యాంకులో చెల్లగా. రెండిళ్లకు తండ్రిగా కయ్యవురా చేతివిరా కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ్, దోపిడి కొడుకో నీ రూపమేదో తెలిసిపాయే. అంతేనా కదా? అంటే ఫ్రీ బస్సు అనేటువంటిది చూస్తున్నావు కానీ ఇవాళ ఒక కుటుంబము చాలని బతుకులకు ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మిలు ఇవాళ తులం బంగారం అనేటువంటిది గత ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. ఎందుకు అనంటే మధ్యతరగతి నిరుపేద కుటుంబాల్లో ఎదిగిన ఆడపిల్ల చదువుకొని నేను చైతన్యమై చాలా గొప్ప చదువులు చదివి ఏదైనా సాధించాలి అనేటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ ఆ కుటుంబ పోషణ అంతంత మాత్రం ఉండడం వల్ల ఎదిగిన బిడ్డకు పెళ్లి చేసి ఓ కయ్య చేతిలో పెడితే మా బరువు తీరిపోతుంది అని చెప్పేటువంటి ఎదురు చూసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కానీ అట్లాంటి తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఈ తులం బంగారం ఎన్నో వేయింది, చెక్కు ఎన్నో వేయింది, కళ్యాణ లక్ష్మి ఎన్నో వేయింది. అయిందా? ఈ ఫ్రీ బస్సు అంటున్నావు, దీనివల్ల 2,500 ఇంకా 2,500 మిగిలి మళ్ళీ ఈ 2,500 మహిళలకి నెలలకి ఇస్తామన్నారు. అంటే నేనేం చెప్తున్నా, మేనిఫెస్టో అనేది వాళ్ళ లబ్ధి కోసము కానీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. మేనిఫెస్టో వల్ల మేనిఫెస్టో నేను చెప్తున్నా కదా, అందుకే ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ మేనిఫెస్టో ఫిల్ఫిల్ అయింది? మేనిఫెస్టో కానీ అదేవిధంగా మాటలు కానీ చూసి వాళ్ళని నమ్మొద్దు అంటారు ఫైనల్గా. ఎస్, అందుకే కదా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏమి చేసినా మనం ఏమి చేసినా ఏమి చేయలేం కావచ్చు, కానీ వచ్చే జనరేషన్కైనా మారాలి. రేపటి జనరేషన్కైనా ఇవాళ నేటి యువతరము ఫోన్ల మీద ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, కానీ ట్విట్టర్లు, ఇన్స్టాలు, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వీటి మీద ఉన్నది. దీని నుంచి కొంచెం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మన టీవీ ద్వారా నేను యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
అదే విధంగా ఫైనల్గా మీ కోరుట్ల ప్రాంతం అంటే ఈ చేనేత కార్మికులు ఎక్కువ. ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ళకు ఉపాధి లేదని అంటే వాళ్ళు బుర్రలు కావచ్చు, కాండం ప్యాకెట్స్ కావచ్చు అమ్ముకొని బ్రతకమనే కామెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అన్న? కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల అంటే నేను అదే చెప్తున్నా, అక్కడ కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి రెడ్డి పోకడలను చూపించతో పాటు ఆయన లోపట ఎంత కుటిలమైన కుట్ర ఉందో ఈ సమాజానికి తేటతెల్లం చేయగలిగింది. అది ఎవరిని, ఒక బల్గం టీవీ ఛానల్ బాలు కాయితీ అనేటువంటి ఒక జర్నలిస్టును నోటికి వచ్చినట్టుగా తిట్టి చేసిన తర్వాత అప్పటిదాకా ఆయన బయట పెట్టలేదు. ఎప్పుడు జరిగిందో ఇంకా అది ఒక్క వీడియో ఇవాళ కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి రాజకీయ సన్యాసం చేసి పరేసింది. అంటే అందుకే నేను ఏమంటా అంటే బీసీలు చైతన్యం కావాలంట. నేను మరి అలా మాట్లాడడం మరి అంత ఘోరంగా ఉంటుందా? సమాజంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అలా మాట్లాడడం చాలా బాధాకరంగా. అంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కదా, నువ్వేం చేస్తావు? రెడ్ల రాజ్యం అంట, రెడ్ల రాజ్యం వచ్చింది కదా. అందుకే నేనేమంటా మెజార్టీ ప్రజల రాజ్యం కావాలంట. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. జెండాలు వట్టే కాడ దండాలు వెట్టే కాడ, జెండాలు వట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు వెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు. జెండాలు వట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు వెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు. విభజించి పాలిస్తూ మనల తెర్లు చేస్తున్నారు. రెడ్డి నాయకులే రాజకీయం చేస్తున్నారు. మేమెంతో మాకంత పాట సాధిద్దామంటూ, మేమెంతో మాకంత పాట సాధిద్దామంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం సాధించాలి. బీసీ మన రాజ్యాన్ని తేలుకోవాలి, అరే బీసీ మన పరిపాలన నెలకొల్పాలి. ఇది నేను అంటున్నా. ఓకేనా? ఫైనల్గా రేవంత్ రెడ్డి భాష చాలా హీనంగా ఉన్నది, వినడానికి చాలా బాధేస్తున్నది. దానిపైన ఒక పాట రూపంలో ఫైనల్ ఒక పాట పాడి ముగించేయండి. ఇవాళ వాళ్ళది అట్లా ఉంది అని అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ సమాజానికి అవసరమైన పాటలు ఇవి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఎవరో రాసిన పాటను సందర్భం ఎప్పుడు కూడా మీ ఓన్గా రాసిర్రు. నేను సమాజంలో ఏదైతే ఈ సమాజంలో ఈ పెనుమప్పు ఉందో దాన్ని సమాజానికి అందించాలి, ఇది ప్రజెంట్ చేయాలి, ఈ సమాజంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నా తప్ప ఎవరో రాసింది నేను ఇప్పటికి కూడా నేను పాడలేదు. బై బర్త్ హిందీలో కన్వర్ట్ చేసినటువంటి పాటలు మాత్రం ఒక రెండు పాడడం జరిగింది. అందుకే నేనేమంటా అంటే ఉద్యమాలకు ఊపిరి పోసుడే, మేము ఉద్యమాలకు ఊపిరి పోసుడే, త్యాగమే మా వంతా. ఉద్యమాలకు ఊపిరి పోసుడే, త్యాగమే మా వంతా. మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. హరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా. హరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా. మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. నిజం మాట్లాడితే నిర్బంధమా, నిజం మాట్లాడితే నిర్బంధమా, జనం కొరకే కొట్లాడితే వెలివేతలా. పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల, నలిగి సచ్చ కాడ కులం తక్కువల్ల. ఉద్యమాలకు అరచల్ ఉద్యమాలకు ఊపిరి పోసుడే, త్యాగమే మా వంతా. మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా. అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంతా. పోరాట గడ్డలో అమరుల గాయాల తడియారి పోరట్టి చెరగని గురుతులు, ఈ పోరాట గడ్డలో అమరుల త్యాగాల తడియారి పోరట్టి చెరగని గురుతులు. అగ్గిని ముద్దాడి నెత్తురోడిన బిడ్డల సువులు బాసిన చెరగని గుర్తులు. ఆత్మ బలిదానాలను ఏది మరిసినారు, మీ పోరాటాన్ని మట్టు పెట్టినారు.
రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మా వంత మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత. ఓకే అన్న, మొత్తానికి చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇలానే ప్రశ్నించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదన్నా పాటలు రాస్తే అంటే కొత్తగా పాటలు ఏమన్నా రాసినా కూడా మా ఛానల్ నుంచి కావచ్చు, మా యాజమాన్యం నుంచి కావచ్చు, మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు ఇలానే ప్రశ్నించాలి, మీరు ఇలానే ముందుకు సాగాలి. ఇలా ఎన్ని రోజులు ప్రశ్నించినా మీ వెన్నంటి మేము కూడా మా ఛానల్ కూడా మీతోటి ఉంటుందన్న. మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. యావత్ నా తెలంగాణ సమాజానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, నా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి నా జర్నలిస్ట్ విలేకరులందరికీ కూడా, సోదరులందరికీ కూడా నా తెలంగాణ మెజారిటీ ప్రజల తరపున సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నేను చేస్తున్న పోరాటం నా ఒక్కడి కోసం కాదు, నా సమాజం కోసం, సమాజం నూతన నిర్మాణం కోసం నా పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఏ నాయకుని దగ్గరకు, ఏ రాజకీయ నాయకుని దగ్గరకు, ఏ పార్టీ దగ్గరకు ఇప్పటికి కూడా చేయి జాచి నాకు ఇది కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదు, అడగబోను. కానీ మేము చేస్తున్న ప్రజా పోరాటానికి ప్రజల నుంచి నాకు మద్దతు కావాలి, మీ ఆర్థిక మద్దతు కావాలి. ఇవాళ ఓట్ల పండుగ వచ్చింది, ఓట్ల పండుగ అయిపోయింది, ఇవాళ ప్రోమో కూడా రిలీజ్ చేస్తున్నా. అయితే ఇలా అనేకమైనటువంటి పాటలు చేస్తూ ఉన్నాం. మా శక్తికి మించి, మా అన్నిటికీ తెగించి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మా పోరాటానికి మీరందరూ కూడా మీకు తోచిన ఆర్థిక మద్దతు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలతో వేడుకుంటున్నాను. ఎందుకు అనంటే ఈ ఆర్థిక మద్దతు ఏదైతే ఉందో, మీరు ఇచ్చే మద్దతు 10 రూపాయలు అయితే దానికి ఇంకొక 10 రూపాయలు నేను యాడ్ చేసుకొని వితిన్ వారం రోజుల లోపట ఈ సమాజానికి ఏదైతే సంభవించి ఉన్నదో, ఏదైతే ఒసుగులు ఉన్నాయో, ఏదైతే ఒట్టుపట్లు ఉన్నాయో అది ప్రభుత్వం కానీ పాలకులు కానీ కదిలించే విధంగా, ఆలోచించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేసే విధంగా నా పోరాటం, నా మాట, నా పాట, నా ఉద్యమం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమానికి మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నరేష్ లింగంపల్లి. అన్న చాలా గట్టిగా పోరాడుతుండు. అన్నకు మా వంతు సాయం అన్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా అన్న మీకు ఏదో ఛానల్ కూడా ఉన్నట్టున్నది, ఎల్ఎన్ మ్యూజిక్ కూడా ఉంది. అది కూడా అందులో కూడా వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఉద్యమకారులకి, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకలకి మన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఎందుకనంటే ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరిచేది మన నరేష్ అన్న లాంటి వాళ్ళే. ఈరోజు చాలామంది కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా తీర్మార్ మల్లన్న కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వెళ్ళిపోవడం జరిగింది. కానీ అన్న ఆ రోజు అప్పులు ఉండి దుబాయ్ వెళ్ళి ఆ దుబాయ్లో ఆ కష్టాలు చూసి ఆ యొక్క అప్పులు తీర్చుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం పైన అయితే చాలా అలుపెరగని పోరాటం అయితే చేస్తున్నాడు. అన్నకు మీరు కూడా తోడుండాలని నేను కోరుకుంటున్నాను.